సో తండేల్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సాలిడ్ రికార్డులు అయితే నెలకొల్పుతూ తండేల్ అయితే సెకండ్ వీక్లోకి వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు టికెట్ కౌంటర్ల దగ్గర అద్భుతమైన వసూలు అయితే రాబడుతుంది. ఆల్రెడీ మనకి 100 crores క్లబ్లో అయితే చేరినట్టుగా మనకి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అండ్ నాగ చైతన్య గారి కెరీర్లోనే ఇది వరకు హయ్యెస్ట్ నెంబర్ ఇది. సో ఇక కొత్త సినిమాల ప్రభావం పెద్దగా చూపించలేదు. ఏంటంటే లైలా వచ్చింది అండ్ మిగిలిన మూవీస్ కూడా వచ్చాయి కదా, బ్రహ్మానందం అవన్నీ కూడా. సో ఏవి కూడా పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. దానివల్ల ఇప్పుడు నాగ చైతన్య గారి కెరీర్లో హయ్యెస్ట్ నెంబర్ని అయితే తండేల్ అయితే రీచ్ అవుతుంది. అండ్ ఈ సినిమా ఏ రేంజ్లో ఆదరిస్తున్నారు అనేది వసూలుని చూస్తేనే మనం చెప్పొచ్చు. పోటీని తట్టుకొని తండేల్ అయితే మాత్రం దూసుకెళ్ళిపోతుంది. సో శ్రీకాకుళం ఏరియాలో జరిగిన ఒరిజినల్ స్టోరీని బేస్ చేసుకుని తండేల్ మూవీ అయితే తీశారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమాకి భారీగా వసూలు అయితే సాధిస్తుంది. హనుమాన్ తర్వాత టాలీవుడ్లో మిడ్ రేంజ్ సినిమాల్లో ఇలా స్టడీగా కలెక్షన్ సాధించిన సినిమాగా మనకి తండేల్ అయితే రికార్డ్ సృష్టించింది. అండ్ తండేల్ మనకి రోజు రోజుకి మరింత స్ట్రాంగ్గా బాక్స్ ఆఫీస్ అయితే దున్నేస్తుంది. అండ్ ముఖ్యంగా సెకండ్ సాటర్డే ఎప్పుడైతే మనకు వచ్చింది కదా, సో అన్ని చోట్ల కూడా మంచి కలెక్షన్ అయితే రాబట్టింది. అండ్ ఇప్పటివరకు 9th డే 2 crores పైన షేర్ అందుకున్న లిస్ట్లో టాప్ 4లోకి అయితే ఎంటర్ అయింది. సో ఫస్ట్ వీక్లో ఏది ఊహించిన విధంగా దూసుకెళ్ళిన తండేల్ సెకండ్ వీక్లో కూడా స్టడీగా రన్ అవుతూ గట్టి హిట్గా అయితే నిలుస్తుంది. సో మనకి సండే కూడా అయిన తర్వాత హాలిడే సీజన్ మొత్తం కంప్లీట్ అయింది. సో టాలీవుడ్లో మిడ్ రేంజ్ సినిమాస్లో లాంగ్ రన్ కలెక్షన్స్లో మాత్రం టాప్ 4లో అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హనుమాన్ 5.81 crores డే 9 కలెక్ట్ చేసుకున్నట్లయితే కార్తికేయ 2.42, బేబీ 2.33 అండ్ తండేల్ 2.04 crores అయితే కలెక్ట్ చేస్తుంది డే 9. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తండేల్ సినిమా నాగ చైతన్య గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది. అండ్ దీంతోపాటు ఈ కలెక్షన్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.